పురాణంలో పరాశర మహర్షి అందించారు, వేదవ్యాసుడి తండ్రి పరాశర మహర్షి లోకానికి చేసినటువంటి మహోపకారాలు రెండు. ఒకటి విష్ణుపుటమణిని సంపాదించాడు. సంపాదించినటువంటి శమంతకమణి రోజు బంగారం ఇస్తుంది. బంగారం ఒకటే కాదు, దానికి లక్షణం ఉంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్ష ఉండదు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, ఈతి బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, అగ్ని సంబంధమైన ఉపద్రవాలు ఉండవు, అకాల మరణాలు ఉండవు. కానీ శమంతకమణిని ధరించాలి అంటే అంతఃశౌచము బహిశౌచము రెండు ఉండాలి. మనసు శౌచంతో ఉండాలి, ఏ విధమైనటువంటి అపవిత్ర భావాలు ఉండకూడదు. పైకి శరీరం అపవిత్రమై ఉండకూడదు. ఆ సత్రాజిత్తు శమంతకమణిని ధరించి వస్తుంటే సూర్యుడు వస్తున్నట్లుగా అనిపించింది. కృష్ణ భగవానుడు పిలిచాడు, ఆయన తలుచుకుంటే ఇవ్వలేదు. శ్రీహత్పతి లోకానికి మార్గదర్శనం చేయడానికి దేశాభివృద్ధి కొరకు ఆ మణిని నువ్వు తీసుకెళ్లి ముఖశ్రీయుడికి ఇవ్వయా, అది పెట్టే బంగారంతో దేశాభివృద్ధి చేస్తాడు మహారాజు. కృష్ణుడు అడిగాడు, అసలే చిన్నతనం నుంచి వెన్న దొంగని పేరు. Ay,